భూమికి 2 కొత్త పేర్లు పెట్టారు రోజా గారు. రైమింగ్ కోసం సినబాబు, అదే లోకేష్ బాబు పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు కానీ జూమ్ మీటింగ్ లో ఏం జరిగిందో మరిసిపోయారా అని ప్రశ్నించారు. నమస్తే రోజా గారు, మహానాడు చూసారండి? ఈ రాష్ట్ర ప్రజలకంతా అర్థమైంది. ఏటి అర్థమైందండి? ఇది మహానాడు కాదు, ఇది దగానాడు. అవునా? ఇది మహానాడు కాదు, బూతునాడు. ఆహా, ఇది మహానాడు కాదు, మాయనాడు. ఏం మాయ చేశారు మేడం వాళ్ళు? ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి. నిరుద్యోగ భృతి ఏది అని అడిగితే ఏమంటున్నారు మేడం? ఏదయ్యా నిరుద్యోగ వృత్తి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి. సున్నా వడ్డీ రుణాలు అడిగితే డ్వాక్రా సున్నా వడ్డీ రుణాలు అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి. పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అన్నమాట. అసలు గొడ్డలి పార్టీ ఎవరిది? ఎవరిది? మీది. అవునా? మీది ఒక్క గొడ్డలి పార్టీయే కాదు, మరి మీది వెన్నుపోటు పార్టీ. ఇది అందరికి తెలిసిన విషయమే కదా మేడం. అలాగే చెప్పుల పార్టీ. అంతకు ముందు ఎప్పుడు ఈ పార్టీ గురించి వినలేదే. మామ గెలిపించుకున్న పార్టీని లాక్కొని ఆయన గెలిపించిన ఎమ్మెల్యేలతోనే ఆయన మీద చెప్పులేసిన గొప్ప నాయకుడివి నువ్వు. పాపం. అలాగే దొంగల పార్టీ. ఏం దొంగతనం చేశారు? ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీని, ఆయన జెండాని, ఆ పార్టీ మీద ఆయన పెట్టిన ఆస్తులంతా కూడా దోచేసుకున్న దొంగవి నువ్వు. ఇదంతా కూర్చుని పక్కన ఎడదాం మేడం. కొత్త స్కీమ్ తీసుకొచ్చారు బాబు గారు. పిల్లల్ని కనండి డబ్బులు ఇస్తా అంటున్నారు. ఈయనే ఉంటారు. ముగ్గురిని కనండి 30,000 ఇస్తాం, నలుగురిని కనండి 40 ఇస్తానని పిచ్చి మాటలు. అయ్యి పిచ్చి పిచ్చి మాటలు కాదంట మేడం, దూరదృష్టితో ఆలోచించి చెబుతున్న మాటలంటండి. పేదవాడేమో ముగ్గురిని గనాలంట, నలుగురిని గనాలంట. నువ్వేమో లింగులిట్టుకని ఒకటి గంటావు, నీ కొడుకు లింగులిట్టుకని ఒకటి గంటాడు. డబ్బులు ఇస్తాను అన్నాడు కదా మేడం. ఎక్కడికి సరిపోతాయి 30,000? సరే, నువ్వే అంటే నీ కొడుకు ఇంకా చేతగాని మాటలు. ఆయన ఏంటన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్లని ఎత్తుకుపోయాడంట. ఏమో మేడం, ఈ ముద్దపప్పు పక్క నుండి చూసాడా ఎత్తుకుపోతుంటే, లేదా ఆ పేపర్లు అందించాడా? ఊరుకోండి మేడం. మళ్ళీ పెద్ద బిల్డప్ మాటలు. ఏంటండి ఆ బిల్డప్ మాటలు? నేను రాజశేఖర రెడ్డి గారిని చూశాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను, నేను ఎవరికి భయపడినని. మరి ఏమనుకుంటున్నారు? ఆయన ఎవ్వరికి భయపడే రకం కాదు. జూమ్ లోకి కొడాలి నాని వంశీ వస్తేనే భయపడి పారిపోయి ప్యాంటు తడుపుకున్న నువ్వు, నీకెందుకు చెప్పు బిల్డప్ మాటలు? నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య సినిమా డైలాగులు తెగవాడేస్తున్నాడు. నోటుకి ఏదొస్తే అది అనేస్తున్నాడు.